400 సంవత్సరాలకు పైగా పూజలు అందుకుంటోన్న దేవతామూర్తులు నిత్యం శ్రీరామ నామస్మరణతో మార్మోగే ఆలయం, పీఠాధిపతులు మఠాధిపతులకు నిలయం, సమాజానికి మార్గదర్శనం చేసే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పురాతన కాలం నాటి శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆధ్యాత్మికతతో విలసిల్లుతోంది. హిందూ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించేందుకు, ఆధ్యాత్మిక విలువలను తెలియజేసేందుకు ఉత్తర దక్షిణ భారతదేశాలను అనుసంధానం చేస్తూ 400 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థాపించిన శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మఠాధిపతులకు నిలయంగా ఉన్న ఈ క్షేత్రం ఇందులో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం చాతుర్మాస దీక్షలతో ప్రారంభమై దాదాపు 3 నెలల పాటు ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతాయి. ఇప్పటి వరకు ఈ మఠానికి సంబంధించి 10 మంది మఠాధిపతులు ఇక్కడ సేవలు అందించారు. ప్రతి ఏటా పూర్వ పీఠాధిపతులను స్మరించుకుంటూ పుణ్యతిథిని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం 10వ మఠాధిపతిగా యోగానంద సరస్వతి సేవలు అందిస్తుండగా ఆయనే స్వయంగా ఉత్సవాలు పర్యవేక్షిస్తారు. మఠం మొదటి మఠాధిపతి పూర్ణానంద సరస్వతి పుణ్యతిథిని పురస్కరించుకుని 15 రోజుల పాటు ఉత్సవాలు, జాతర, రథోత్సవాలు జరగనున్నాయి. ప్రస్తుతం మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలకు తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక్కడ నిర్వహించే జాతరకు యదులాపురం జాతరగా పేరుంది. మనము కార్తీక అమావాస్య రోజు ఇక్కడ భిక్షాటన మరియు ఆ రోజు ఆయన నగర సంకీర్తన చేసి భిక్షాటన గ్రహించిన తర్వాత సమాధి తీసుకోవడం జరిగింది. ఆ పరంపరను ఇప్పటికీ కంటిన్యూవేషన్ చేస్తూ ప్రతి అమావాస్య, కార్తీక అమావాస్య రోజు భిక్షాటన నగర సంకీర్తన చేసి తర్వాత రథోత్సవంలో పాంచాన్నికంగా 5 రోజుల్లో మొదటి రోజు అశ్వవాహనము, రెండవ రోజు గజవాహనము, మళ్ళీ హనుమత్ వాహనము మరియు గరుడ వాహనాన్ని నిర్వహించి పంచమి రోజు సాయంత్రము 5 గంటలకు సూర్యాస్తమ సమయంలో, గోధూళి సమయంలో సాయంత్రము రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ అమావాస్య నుంచి పూర్ణిమ వరకు ఈ 15 రోజుల పాటు గోపాలకృష్ణ మఠమునందు ఈ రథోత్సవం మరియు పుణ్యతిథి సందర్భంగా కార్యక్రమాలు, ప్రతిరోజు భజన మరియు సాయంత్రము నగర సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి. అన్నదాన కార్యక్రమం నిత్యము ఉంటుంది. అందరూ ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ గోపాలకృష్ణ మఠము గత 500-600 సంవత్సరాల దీనికి చరిత్ర ఉంది. ఈ గోపాలకృష్ణ యొక్క మఠంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం నేడు అమావాస్య నుంచి ఈ కార్యక్రమాన్ని పూరించుకొని మరి పూర్ణానంద స్వామీజీ యొక్క ఆశీస్సులతోని మరి 9 మఠాధిపతులు అయిపోయినారు ఇంతకుముందు. ఇప్పుడు 10వ మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో రథోత్సవం చాలా వైభవంగా గోపాలకృష్ణ మఠం నుంచి భజనతోని కీర్తనతోని చేసుకుంటూ మరి ఈ మఠాన్ని ప్రాచీనం అంటే పక్కనున్న మహారాష్ట్ర నుండి కూడా మన ఆదిలాబాద్ చుట్టుపక్కల మండలాల నుండి కూడా వేల సంఖ్యలో వచ్చేసి మా సొంత అనుభవాలు, నేను గత 25-30 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క మఠంకు వచ్చి మఠంలో చాలా వైభవంగా గోపాలకృష్ణుని యొక్క మఠము మూర్తులు మరి అలాగే సంతోషిమాత, దుర్గామాత, రాముని యొక్క ఆలయం ఉంది. కావున భక్తులు పెద్ద ఎత్తున వచ్చేసి ఈ రథంలో పాల్గొంటారు. శ్రీ గోపాలకృష్ణ మఠము గత 500-600 సంవత్సరాల దీనికి చరిత్ర ఉంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి ఉత్సవాలకు అంకురార్పణ పలికి చిన్న రథం ఊరేగింపు నిర్వహిస్తారు. ఇప్పటికే మఠాధిపతి యోగానంద సరస్వతి ఆలయ మఠం సాంప్రదాయం ప్రకారం పట్టణంలోని పలు కాలనీల్లోకి భిక్షాటనకు బయలుదేరారు. అదే పుణ్యతిథి అంకురార్పణ నుండి స్థానిక రామ్లీలా మైదానంలో నుమాయిష్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జాతరలు, పల్లె సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబ విలువలకు దూరం అయిపోతున్న నేటి రోజుల్లో జిల్లా కేంద్రంలో 400 సంవత్సరాలుగా జాతర నిర్వహించడం, ఇక్కడ పాత కొత్త తరం ప్రజలు కలుసుకోవడం మధురమైన అనుభూతిగా చెప్పుకుంటూ ఉంటారు.